హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే జై గణేష. ఈ మూవీలో హీరోకి నడుము కింద బాడీ పార్ట్స్ ఏమీ పని చెయ్యవు. దాంతో హీరో ఎప్పుడూ కూడా వీల్ చైర్ లో మాత్రమే ఉంటాడు. ఇలా ఉన్న హీరో ఒక క్రైమ్ కేసుని ఎలా ఎంక్వైరీ చేసి కిడ్నాప్ చేయబడ్డ ఒక చిన్న పాపని ఎలా కనిపెట్టాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. Now let's start our video. ఓపెన్ చేస్తే ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఒక వ్యక్తి ఒక లేడీ లాయర్ దగ్గరికి వెళ్లి కలుస్తాడు. అప్పుడు ఆ లేడీ లాయర్ ఆ వ్యక్తిని చూసి, త్వరలో నీ కొడుకు కేసుకి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి, నీ కొడుకు స్విగ్గీ జాబ్ చేస్తున్నా అని ఆ బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టుకుని తిరిగాడు, అయితే పోలీసులు కనిపెట్టేశారు, బెయిల్ కూడా దొరకకుండా పెద్ద శిక్షను విధించేలా ఉన్నారు అని ఆ లేడీ లాయర్ చెప్తుంది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, మేడం మీరు అలా మాట్లాడవద్దు, నా ఒక్కడ సంపాదనతో ఫ్యామిలీ పోషించలేకపోవడం నా కొడుకు చూసి నాలా నేను కాలేజ్ చదువుకుంటూ స్విగ్గీ పని చేస్తా అని చెప్పి వెళ్ళాడు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నా కొడుకుని అడిగితే కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్ తీసుకుని వెళ్ళాను, కానీ నాకు ఈ డ్రగ్స్ గురించి ఏమీ తెలియదని చెప్పాడు. మేడం ఎలాగైనా నా కొడుకుని కాపాడండి అని అంటాడు. ఆ మాటలు విన్న లేడీ లాయర్, సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్తుంది ఆ లేడీ లాయర్. అదే రోజు రాత్రి జై గణేష అనే ఒక అకౌంట్ నుంచి లేడీ లాయర్ కి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో ఇలా ఉంటుంది, నిజానికి నీకు వచ్చిన ఆ కేసులో ఆ స్టూడెంట్ తప్పేమీ లేదు, ఆ డ్రగ్స్ అసలు ఆ స్విగ్గీ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది, ఎవరు ఇదంతా చేశారు అనే డీటెయిల్స్ ఉంటాయి. వెంటనే వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ పిలిపించి ఆ మెయిల్ చూపించి, ఈ చిన్న డీటెయిల్స్ చాలు, ఆ కాలేజీ అబ్బాయిని మనం కాపాడవచ్చు అని చెప్తుంది. అయితే పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ లేడీ లాయర్ ని చూసి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు పంపించారని అడుగుతాడు. దానికి ఆ లేడీ లాయర్, ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి పంపించాడు అని చెప్తుంది. నిజానికి ఎవరు పంపించింది విషయం లాయర్ కి కూడా తెలిసి ఉండదు. ఆ వెంటనే లేడీ లాయర్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి, మీకు ఒక ఈమెయిల్ ఐడి పంపిస్తాను, దాని ఓనర్ ఎవరో కనిపెట్టి ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటూ చాలా హ్యాపీగా ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఈ మూవీలో హీరో పేరు గణేషన్ నిజానికి ఒక మంచి హ్యాకర్. అయితే తను ఒక న్యూస్ కంపెనీలో డిజైనర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. గణేషన్ బాగా రెడీ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్ గా వాళ్ళ నాన్న రన్ చేస్తూ ఉండే బైక్ మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్లి అక్కడ కొద్దిసేపు వాళ్ళ నాన్నతోనూ అక్కడ ఉన్న వాళ్ళకి బాగా పరిచయం ఉన్న ఒక కస్టమర్ తో మాట్లాడి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్లిపోతాడు గణేషన్ తను వర్క్ చేస్తున్న ఆ న్యూస్ కంపెనీలోకి వెళ్ళగానే తనతో పాటు వర్క్ చేసే తన కొలీగ్ కొత్తగా జాయిన్ అయిన ఒక అమ్మాయిని ఆ గణేషన్ దగ్గరికి తీసుకుని వచ్చి తనకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. గణేష్ తనకి హాయ్ చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్ గా తన క్యాబిన్ లోకి వెళ్లిపోతాడు. ఆ అమ్మాయి వెంటనే గణేష్ కొలీగ్ ని చూసి తన కాళ్ళకి ఏమైంది అని అడుగుతుంది. దానికి గణేషన్ కొలీగ్ వెంటనే తన కాలేజీకి వెళ్లే టైంలో ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, ఆ యాక్సిడెంట్ తర్వాత 2 కాళ్ళు ప్యారలైజ్ అయ్యాయి అని చెప్తాడు. హీరో ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత గణేషన్ తన క్యాబిన్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా తన దగ్గరికి ఒక సీనియర్ వచ్చి ఎమ్మెల్యే ఫ్రాడ్ చేశాడు అని, ఆ ఎమ్మెల్యే ఫేస్ కనిపించకుండా ఒక ఆర్టికల్ ని రెడీ చెయ్యాలి అని ఇద్దరు కలిసి ఆ ఆర్టికల్ ని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు గణేషన్ తన సీనియర్ ని చూసి ఎందుకు తన ఫేస్ కనిపించకుండా వెయ్యాలి అని అంటాడు. దానికి ఆ సీనియర్, నేను ఈ వార్త వేయకుండా ఉండడం కోసం ఆ ఎమ్మెల్యేని 10 లక్షలు అడిగాను, సాయంత్రం వరకు చూద్దాం, 10 లక్షలు ఇచ్చాడా సరే, లేదంటే రేపటి న్యూస్ లో ఆ ఎమ్మెల్యే ఫేస్ కూడా క్లియర్ గా కనిపించేలాగా ఆర్టికల్ ని మళ్ళీ వేద్దామని అంటాడు. ఆ మాటలు విన్న గణేషన్ మా సీనియర్ కూడా పెద్ద ఫ్రాడ్ లా ఉన్నాడు అనుకుని తర్వాత మళ్ళీ తన పని చేసుకోవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత గణేషన్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా ఆ న్యూస్ పేపర్ లో ఇంతకు ముందు అన్యాయంగా కేసులో ఇరుక్కున్న ఒక అబ్బాయికి గణేష్ ని హెల్ప్ చేసి ఉంటాడు. ప్రెజెంట్ ఆ అబ్బాయి కేసు నుంచి రిలీజ్ అయ్యాడు అని ఒక ఆర్టికల్ ఆ పేపర్ లో వేసి ఉంటారు. అది చూసిన గణేషన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత గణేషన్ దగ్గరకి అదే ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి వచ్చి, నువ్వు ఎప్పుడు ఆఫీస్ లోనే వర్క్ చేస్తూ ఉంటావు, నాతో పాటు సరదాగా సినిమాకి రావచ్చు కదా అని అంటుంది. ఆ మాటలు విన్న గణేషన్, నాకు కూడా సరదాగా సినిమాకి రావాలని ఉంటుంది, కానీ నేను సినిమాకి వెళ్ళాలి అంటే నువ్వు నన్ను సంకలా ఎత్తుకుని తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే వీల్ చైర్ తో ఆ మూవీ థియేటర్ లోకి వెళ్ళలేం కదా అని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్ గా పని అయ్యాక తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటాడు.
గణేషన్ సెక్యూరిటీతో కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి లిఫ్ట్ దగ్గరికి వెళుతూ ఉండగా గణేషన్ దగ్గరికి అయాన్ అనే ఒక బాబు వస్తాడు. నిజానికి ఈ గణేషన్ మరియు అయాన్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అయాన్ చిన్న బాబు అయినప్పటికీ గణేష్ తో చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత అయాన్ గణేషన్ తో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి తన ఫ్లాట్ కి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడు గణేష్ అయాన్ ని చూసి, ఓకే నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావా, సరే అయితే నాకు ఒక కిస్ ఇచ్చి వెళ్ళిపో అని అంటాడు. దాంతో అయాన్ వెంటనే గణేషన్ దగ్గరికి వెళ్లి తనని కిస్ చేసి అక్కడి నుంచి తన ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు. గణేషన్ వెంటనే తన రూమ్ కి వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతాడు. గణేశానికి ఎప్పటి నుంచే జై భీమ్ కార్టూన్ స్టోరీ రాయాలి అని ఆశ ఉంటుంది. ఆ స్టోరీ రాయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ట్రై చేస్తూ కొన్ని పిక్చర్స్ ని డ్రా చేస్తున్నప్పుడు పక్క రూమ్ లో నుంచి పెద్దగా సౌండ్స్ వినిపిస్తాయి. ఏమిటా అని బయటికి వెళ్లి చూడగా అక్కడ ఫ్రెండ్స్ బాగా తాగి ఆ తాగిన మత్తులో బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన గణేషన్ నేను వాళ్ళలాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన గణేషన్ ఫ్రెండ్స్ వెంటనే గణేషన్ ని చూసి, నువ్వు కూడా మాతో కలిసి డాన్స్ చెయ్యి, హ్యాపీ వైబ్స్ వస్తాయి అని గణేషన్ కి ఇష్టమైన ఒక బైక్ సాంగ్ ని ప్లే చేస్తారు. అయితే గణేషన్ మాత్రం ఎప్పుడు వాళ్ళ నాన్న బైక్ రిపేరింగ్ సెంటర్ కి వచ్చే కస్టమర్ తన కాళ్ళ గురించి అడుగుతూ ఉండడం, అలాగే కొత్తగా ఆఫీస్ లో జాయిన్ అయిన అమ్మాయి కూడా తన కాళ్ళ గురించి అడగడం, ఈ రోజు పక్క ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండడంతో వాళ్ళను చూసి తనకు కాళ్ళు లేవు అని చాలా బాధపడుతూనే ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ గణేషన్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే గణేషన్ కి ఒక పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. నిజానికి గణేషన్ తను రాస్తున్న జేబీఎం స్టోరీ మొత్తాన్ని కూడా పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళకి మెయిల్ చేసి ఉంటాడు. దాంతో వాళ్ళు గణేషన్ కి కాల్ చేసి, నువ్వు రాసిన స్టోరీ మొత్తం చదివాం, మాకు బాగా నచ్చింది, నువ్వు ప్రిపేర్ చేసిన ఆ జైబీఎం బుక్ ని మా ఆఫీస్ కి ఒకసారి తీసుకురా అని చెప్తారు. దాంతో గణేషన్ రెడీ అయ్యి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్లే సమయంలో వీల్ చైర్ స్లిప్ అయ్యి వీల్ చైర్ లో నుంచి గణేషన్ కింద పడిపోతాడు. అది గమనించిన అక్కడే పనిచేస్తున్న నిధి అనే అమ్మాయి పరిగెట్టుకుంటూ గణేషన్ దగ్గరికి వచ్చి గణేషన్ ని లేపి మళ్ళీ ఆ వీల్ చైర్ లో కూర్చోబెడుతుంది. నిధి వెంటనే గణేషన్ ని చూసి, ఎవరు మీరు, ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గణేషన్, నా పేరు గణేషన్, నేను జై భీమ్ అనే ఒక స్టోరీని రాశాను, నిన్న రాత్రి నాకు మీ ఆఫీస్ నుంచి కాల్ చేసి నన్ను ఆ స్టోరీ బుక్ ని ఒకసారి ఆఫీస్ కి తీసుకురమ్మని చెప్పారు అని అంటాడు. ఆ మాటలు వినండి, ఇది ఈ ఆఫీస్ నుంచి కాల్ వెళ్తే అది నా నుంచే వెళ్తుంది, నిన్న నేను ఎవరికి ఇలాంటి కాల్ చేయలేదు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో నిధి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి గణేషన్ ని చూసి, గణేష్ అంటే మీరే కదా, ఇతను రాసిన జై భీమ్ స్టోరీ బాగుంది, నేనే ఇతన్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అంటుంది. ఆ మాటలు విన్న నిధి వెంటనే తన అమ్మని చూసి, నాకు తెలియకుండా ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తావు అని అడుగుతుంది. అలా తల్లి కూతురుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడుస్తుంది. అయితే చివరికి నిధి వాళ్ళ అమ్మ మాత్రం నేను ఈ స్టోరీని పబ్లిష్ చేసే తీరుతాను అని ఆ గణేషన్ నుంచి ఆ బుక్ ని తీసుకుంటుంది. ఆ తర్వాత గణేషన్ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ తర్వాత గణేషన్ ఉండే అపార్ట్మెంట్ ని చూపిస్తారు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న అయాన్ అనే బాబు ఎమ్మెల్యే ఫస్ట్ వైఫ్ కి పుట్టిన బాబు అయి ఉంటాడు. అదే సమయంలో ఎమ్మెల్యే అక్కడికి వచ్చి అయాన్ ని కలిసినప్పుడు అయాన్ వెంటనే తన ఫాదర్ ని చూసి, నాన్న ఈ రోజు మనం సినిమా థియేటర్ కి వెళ్దామని అంటాడు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే వైఫ్ కూడా జాగ్రత్తగా బయటికి వెళ్ళిరండి అని చెప్పి ఎమ్మెల్యే వైఫ్ కూడా బయటకు వస్తుంది. సరిగ్గా అదే సమయంలో గణేషన్ ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు. అది గమనించిన అయాన్ వెంటనే ఆ గణేషన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి గణేషన్, నేను చాలా బాగున్నాను అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ అయాన్ మాత్రం గణేషన్ కి తన దగ్గర ఉన్న ఒక అంబ్రల్లాని చూపించి, ఇది నేను కొత్తగా తీసుకున్న అంబ్రల్లా, ఇది చాలా బాగుంది కదా, దీన్ని నీ దగ్గర ఉంచుకో, బయట వర్షం పడేలాగా ఉంది, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. అయితే గణేషన్ మాత్రం నాకు వద్దు అని చెప్తూ ఉంటాడు. అయితే అయాన్ మాత్రం అక్కడి నుంచి ఫాస్ట్ గా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే గణేషన్ ని చూసి తనకి జస్ట్ హాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరో పక్క నిధి గణేషన్ మార్నింగ్ ఇచ్చి వెళ్ళిన ఆ బుక్ ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఆ బుక్ లో ఉన్న స్టోరీ ఒక చిన్న అబ్బాయికి సంబంధించి ఉంటుంది. ఆ చిన్న బాబు ఎవరో కాదు, గణేష్ అనే. అందుకే గణేషన్ తనను తాను ఒక సూపర్ హీరో అనుకుని జై గణేష్ అనే టైటిల్ పెట్టి ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. కాలేజ్ డేస్ లో గణేష్ వాళ్ళ నాన్న బైక్ మీద స్పీడ్ గా వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి తనకి 2 కాళ్ళు కూడా ప్యారలైజ్ అయి ఉంటాయి. సో ఈ బాధను తట్టుకోలేక గణేష్ వెంటనే వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న గణేషన్ నాన్న వెంటనే గణేష్ ని మోటివేట్ చేస్తూ, నీకు లెగ్స్ మాత్రమే పని చేయడం లేదు, నీకు మంచి మనసు ఉంది, అదే విధంగా నీకు మంచి బ్రెయిన్ కూడా ఉంది అని చెప్పి గణేషన్ కి కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉండడంతో తనని ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో జాయిన్ చేపిస్తాడు. అయితే గణేషన్ తనకు ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ తో కేవలం గ్రాఫిక్ డిజైనే కాకుండా ఎథికల్ హ్యాకింగ్ కూడా
నేర్చుకుని ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఈ పై విషయాలన్నీ కూడా బుక్ లో చదివిన నిధి ఆ స్టోరీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. అదే సమయంలో లేడీ లాయర్ గణేశన్ కాంటాక్ట్ అవుతుంది. గణేశన్ ఇంటికి వచ్చి గణేశన్ వాళ్ళ నాన్నని చూసి కేసు గురించి గణేశన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. మరో పక్క నిధి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి నేను ఆ స్టోరీని చదివాను, అది చాలా బాగుంది, నాకు నచ్చింది, మనం దాన్ని పబ్లిష్ చేద్దామని చెప్తుంది. ఆ మాటలో ఉన్న నిధి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి రాసిన స్టోరీస్ సేమ్ మీ నాన్న రాసిన స్టోరీస్ లాగానే ఉన్నాయి, మీ నాన్న నాకు గుర్తుకు వచ్చాడు అని చెప్తుంది. దాంతో నిధి వెంటనే తన అమ్మను చూసి అయితే ఆ గణేశన్ వెంటనే మళ్ళీ మన ఆఫీస్ కి పిలిపించు అని అంటుంది. ఆ మాటలు విన్న నిధి వాళ్ళమ్మ తను వచ్చినప్పుడు ఈ అబ్బాయి స్టోరీస్ నేను పబ్లిష్ చేయను అని కోపంగా మాట్లాడావు, ఇప్పుడేమో తననే రమ్మని చెప్తున్నావు అని అంటుంది. మరోపక్క ఆ లేడీ లాయర్ గణేశన్ ని చూసి నా కంప్యూటర్ లో నుంచి ఒక పొలిటికల్ లీడర్ ప్రైవేట్ వీడియోస్ లీక్ అయ్యాయి, నువ్వు వెంటనే వాటిని వెతికి వాటిని డిలీట్ చేయాలి, నీకు ఎంత మనీ అయినా ఇస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న గణేశన్ నాకు ఎంత మనీ ఇచ్చినా ఆ పని చెయ్యను, ఎందుకంటే నేను ఒక ఎథికల్ హ్యాకర్ని, ఇలాంటి ఫ్రాడ్ వర్క్ నేను చెయ్యను అని అంటాడు. దాంతో ఆ లేడీ లాయర్ సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భోజనం చేసే సమయంలో గణేశన్ వాళ్ళ నాన్న గణేశన్ ని చూసి ఆ లేడీ లాయర్ వర్క్ చేస్తే తను మనీ ఇస్తా అంటుంది కదా, తన పనేదో చేసి పెట్టవచ్చు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న గణేశన్ మాత్రం నాకు అలాంటి పని చేయడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. ఆ తర్వాత గణేశన్ మళ్ళీ తన కాళ్ళు లేకపోవడం గుర్తుకు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. దాంతో తన నాన్న మళ్ళీ తనని మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు గణేశన్ ఎక్కడికో వెళుతూ ఉండగా నిధి వచ్చి గణేశన్ ని చూసి మీ స్టోరీ నాకు బాగా నచ్చింది, మొన్న తిట్టినందుకు సారీ, నేను కూడా తుంబి అనే ఒక స్టోరీ రాశాను, మీరు పర్మిషన్ ఇస్తే మీ జై గణేశ స్టోరీని నా తుంబి స్టోరీతో పాటు యాడ్ చేసి పబ్లిష్ చేస్తాను, బాగా ఫేమస్ అవుతుంది, మీరు ఒప్పుకోండి అని అంటుంది. ఆ మాటలు విన్న గణేశన్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. నిధి వెంటనే జై గణేశ స్టోరీని తుంబి స్టోరీతో యాడ్ చేసి పబ్లిష్ చేస్తుంది. దాన్ని చదివిన పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చిన్న వయసులో పాడుకునే పవర్ రేంజర్స్ మరియు బెంటెన్ పాటలు కూడా పాడకుండా ఎక్కువ మంది ఈ జై గణేశ స్టోరీనే చదువుతూ ఉంటారు. ఆ తర్వాత నిధి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడటం కోసం గణేశన్ కి కాల్ చేస్తుంది. నిజానికి గణేశన్ రాత్రి టైంలో డిటెక్టివ్ గా వర్క్ చేస్తూ న్యూస్ లో వచ్చే ఏదైనా క్రైమ్ ని కనిపెట్టి వాళ్ళని పోలీసులకి అప్పచెప్తూ ఉంటాడు. లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ లేడీ లాయర్ కి చెప్పి ఆ ఐడియాస్ తో వచ్చే థాట్స్ మీద కూడా బుక్స్ రాస్తూ ఉంటాడు. సేమ్ అదే విధంగా గణేశన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజు ఏదైనా క్రైమ్ బయటపడుతుందా అని చూస్తూ ఉంటాడు. అప్పుడే గణేశన్ కి ఒక విషయం తెలుస్తుంది. వెంటనే గణేశన్ పోలీసులకి కాల్ చేసి ఒక రౌడీ గ్యాంగ్ ఇంటింటికి వెళ్లి దొంగతనాలు చేస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యే మరియు ఎంపీ ఇంటికి వెళ్లి బ్లాక్ మనీని హ్యాక్ చేస్తున్నారు, మీరు త్వరగా వెళ్లి వాళ్ళని పట్టుకోండి అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీసు వ్యక్తి గణేశన్ తో మీరెవరో అని అనడంతో దాంతో గణేశన్ వెంటనే నెక్స్ట్ ఆ గ్యాంగ్ ఎవరింట్లో దొంగతనం చేయబోతున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్ గా చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ గణేశన్ న్యూస్ పేపర్ లో చూడగా పోలీసులు ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ ని పట్టుకున్నారు అని రాసి ఉంటుంది. దాంతో గణేశన్ వెంటనే అసలు ఈ పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు అని చెక్ చేయగా వాళ్ళు నిజానికి నిజమైన కిల్లర్స్ ని అరెస్ట్ చేయకుండా వేరే చిన్న దొంగని అరెస్ట్ చేసి ఉంటారు. అది గమనించిన గణేశన్ వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మీరు ఒక తప్పుడు వ్యక్తిని అరెస్ట్ చేశారు, నిజానికి అతను కూడా దొంగే కానీ ఇతను అన్ని ఇళ్లలో దొంగతనం చేయలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీసు వెంటనే గణేశన్ తో మీరెవరయ్యా మాటి మాటికి పోలీసులకి కాల్ చేసి మమ్మల్ని సతాయిస్తున్నారు, పోలీసులకి ఎవిడెన్స్ దొరకకుండా ఎవరిని అరెస్ట్ చెయ్యరు, మీరేదైనా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చి చెప్పండి, లేదంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చాలా కోపంగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో గణేశన్ చాలా బాధపడి వెంటనే ఆ లేడీ లాయర్ దగ్గరికి వెళ్లి తనకు జరిగిందంతా చెప్తాడు. ఆ మాటలు విన్న లేడీ లాయర్ కూడా ఈ విషయంలో మనం ఏమీ చేయలేము అంటుంది. దాంతో గణేశన్ బాధపడుతూ తన అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు. అప్పుడే అయాన్ పరిగెట్టుకుంటూ గణేశన్ దగ్గరికి వచ్చి ఎందుకంత సాడ్ గా ఉన్నావు, ఈ రోజు నా బర్త్డే, ఈ రోజు ఈవినింగ్ మా ఇంటికి పార్టీకి రావాలి అని అంటాడు. అయితే గణేశన్ మాత్రం నేను ఈ రోజు రాలేను అంటాడు. అయాన్ మాత్రం అవేమీ వినకుండా నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి పార్టీకి రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గణేశన్ కూడా చాలా బాధపడుతూ తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోతాడు. సాయంత్రం సమయంలో గణేశన్ ఆ అయాన్ ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గణేశన్ ని చూసి మిమ్మల్ని పిలవకుండానే వచ్చినందుకు చాలా సంతోషం, మీలాంటి వికలాంగులు బయటికి రావాలి, మీరు పైకి వస్తేనే వేరే వారికి ఆదర్శంగా ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న గణేశన్ అక్కడి నుంచి బాధగా ఫీల్ అయ్యి వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అయాన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి గణేశన్ ని చూసి ఏంటి బర్త్డే పార్టీకి వచ్చి విష్ చేయకుండా వెళ్ళిపోతున్నావు, ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడ ఉంది అని అంటాడు. దాంతో గణేశన్
గణేషన్ నీ గిఫ్ట్ తీసుకురాలేదు అని హ్యాపీ బర్త్డే చెప్పి వెంటనే తన పాకెట్ లో దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. దాంతో అయాన్ వెంటనే గణేష్ పాకెట్ లో చెయ్యి పెట్టి అక్కడ దొరికిన ఒక చూయింగ్ గమ్ ని బయటికి తీసి నాకు ఇది చాలు అని అంటాడు. గణేషన్ వెంటనే అయాన్ని చూసి సరే నాకు కొంచెం పని ఉంది నేను వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో నిధి గణేషన్ కి కాల్ చేసి మీరు రాసిన స్టోరీ ఫేమస్ చేయడం కోసం నేను చాలా మంది ఇన్వెస్టర్స్ తో మాట్లాడాను. వాళ్ళల్లో ఒక ఇన్వెస్టర్ కాల్ చేశాడు. రేపు మార్నింగ్ 9 గంటలకి మనం వెళ్ళాలి, నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది. దాంతో గణేషన్ నేను కూడా వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తూ వెనక్కి తిరిగి చూడగా గణేషన్ వీల్ చైర్ ని ఒక కారు గుద్ది అక్కడి నుంచి స్పీడ్ గా వెళుతూ ఉంటుంది. అయితే ఆ కారులో అయాన్ ఉంటాడు. అది చూసిన గణేషన్ వెంటనే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అయితే ఆ కారు మాత్రం ఆపకుండా స్పీడ్ గా వెళ్లిపోతుంది. గణేషన్ అరుపులు విని ఎవరో కూడా బయటికి రారు. దాంతో గణేషన్ వెంటనే ఆ కార్ నెంబర్ ని కారులో ఉన్న ఆ వ్యక్తి టాటూని నోట్ చేస్తాడు. కొంతసేపటికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలిసి వెంటనే గణేషన్ ని కలుస్తారు. గణేషన్ జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తాడు. దాంతో ఎస్ఐ వెంటనే ఒక టీమ్ ను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వెంటనే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దగ్గరికి గణేషన్ ని కూడా తీసుకుని వెళ్ళి మీరు ఏమేం చూసారో అంతా క్లియర్ గా నీట్ గా చెప్పండి అని అడుగుతారు. దాంతో గణేషన్ ఆ కారు నెంబర్, కిడ్నాప్ చేసిన వ్యక్తి పెట్టుకుని ఉన్న మాస్క్ గురించి, వాళ్ళకు ఉన్న టాటూ గురించి కూడా చెప్తాడు. ఈ డీటెయిల్స్ అన్నిటిని యూస్ చేసుకుని పోలీసులు వెంటనే ఆ కారు ఎక్కడ ఉందో కనుక్కుంటారు. నిజానికి ఆ కారు వాళ్ళు ఉన్న ప్లేస్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆ కారుని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని కూడా చెక్ చేస్తారు. అదే సమయంలో పోలీస్ చీఫ్ గణేష్ ని చూసి మీరు చూసిన డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్పండి, నేను ఒక ఆర్టిస్ట్ని పిలిపించి వాళ్ళ పిక్చర్ని డ్రా చేయిస్తారని అంటాడు. ఆ మాటలు విన్న గణేషన్ వేరే ఎవరో ఎందుకు నేనే డ్రా చేస్తాను అని చెప్పి వెంటనే తను ఒక పిక్చర్ని డ్రా చేస్తాడు. దాంతో పోలీసులు ఆ పిక్చర్ని వాళ్ళ డేటాబేస్లో ఉన్న క్రిమినల్స్తో మ్యాచ్ చేసి చూస్తారు, కానీ ఆ పిక్చర్ వాళ్ళ డేటాబేస్లో ఉన్న ఏ పిక్చర్తోనూ మ్యాచ్ అవ్వదు. దాంతో అక్కడ ఉన్న పోలీస్ చీఫ్ వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని గణేషన్ కి చూపించి దీంట్లో నువ్వు చూసిన ఆ కిడ్నాపర్స్ ఉన్నారేమో వెతుకుని అంటాడు. గణేషన్ వెంటనే ఆ ఫుటేజ్ ని బాగా వెతికి అందులో కారులో మాస్క్ పెట్టుకుని అయాన్ని కిడ్నాప్ చేసి వెళుతున్న వాళ్ళని గుర్తించి వెంటనే ఆ పోలీస్ చీఫ్ కు చూపిస్తాడు. ఆ పోలీస్ చీఫ్ వెంటనే వాళ్ళ టీమ్ లో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని పిలిచి ఈ గణేషన్ చూపించిన ఈ వ్యక్తి ఫేస్ ని ట్రేస్ చెయ్యండి, అతను ఫుల్ ఫేస్ కావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ కిడ్నాపర్ మాస్క్ పెట్టుకుని ఉన్నాడు, తన ఫేస్ కొంచెం మాత్రమే కనిపిస్తుంది, వాళ్ళ ఫుల్ ఫేస్ ఉంటేనే ట్రేస్ చేయగలమని అంటుంది. దాంతో చీఫ్ వెంటనే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి ఏఐని యూస్ చేసుకుని కనిపెట్టవచ్చా అని అంటాడు. దానికి ఆ లేడీ పోలీసు మాత్రం అది సాధ్యం కాదు అని అంటుంది. అక్కడే ఉన్న గణేషన్ మాత్రం ఆ చీఫ్ ను చూసి నేను ట్రై చేస్తాను అని అతి కష్టం మీద ఆ కిడ్నాపర్ ఫోటోని ట్రేస్ చేసి కనిపెడతాడు. దాంతో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ గణేషన్ ని చూసి జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కిడ్నాపర్ ఎఫ్ఎం రేడియోలో తమిళ్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కిడ్నాపర్ మాట్లాడుతూ నేనే ఆ ఎమ్మెల్యే కొడుకుని కిడ్నాప్ చేశాను, నా పేరు మోహన్ సెల్వరాజ్, మీరు ఎంత వెతికినా ఆ బాబు మీకు దొరకడు, నా కూతుర్ని హింసించి చంపిన ఆ ఎమ్మెల్యేని నేను ఊరికే వదిలిపెట్టను, మీకు 12 గంటల సమయం మాత్రమే ఉంది, ఈ లోపు ఆ బాబుని పట్టుకోండి అని చెప్పి ఆ కిడ్నాపర్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అదే సమయంలో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ మోహన్ సెల్వరాజ్ ఎవరు అని కనిపెట్టి అతని ఫోటోని గణేషన్ కి చూపిస్తుంది. గణేషన్ కూడా ఇంతకు ముందు సేమ్ అదే పిక్చర్ ని డ్రా చేసి ఉంటాడు. గణేషన్ వెంటనే తనను బాగా క్లియర్ గా చూసి ఇతను నాకు బాగా తెలుసు అని చెప్తాడు. గణేషన్ వెంటనే తన వాచ్ లో 12 అవర్స్ టైం ని సెట్ చేసుకుని మోహన్ సెల్వరాజ్ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఈ మోహన్ సెల్వరాజ్ కి అమ్మ, నాన్న, అక్క, చెల్లి అంటూ సొంత వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చిన్న వయసు నుంచి ఒక ఆర్ఫనేజ్ లో పెరిగి పెద్దవాడయ్యి ఆ తర్వాత కేరళకి వచ్చి సెటిల్ అయ్యి కేరళలోని ఒక అనాథ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళకి ఒక అమ్మాయి కూడా పుడుతుంది. ఈ మోహన్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప నుంచి రోజు దుర్గంధమైన వాసన వస్తూ ఉంటుంది. మోహన్ చాలా సార్లు ఆ చెత్త కుప్ప గురించి వాళ్ళ ఊరి ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేస్తాడు, కానీ తను ఏమీ పట్టించుకోడు. అలా మోహన్ సెల్వరాజ్ ఫ్యామిలీ ఆ చెత్త కుప్ప స్మెల్ ని చూసి చూసి కొన్నాళ్ళకి సెల్వరాజు వైఫ్ చనిపోతుంది. మరి కొన్ని రోజులకి సెల్వరాజు కూతురు అనారోగ్యం బారిన పడుతుంది. అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం అసలు ఏమీ పట్టించుకోడు. కొన్ని రోజులు
రోజుల తర్వాత సడన్ గా ఆ మోహన్ సెల్వరాజ్ కూతురు కూడా చనిపోతుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అందుకే మోహన్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చి ఉంటాడు. అయితే మోహన్ కూతురు చనిపోవడానికి ముందు తనకు ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఆ చెత్త కుప్పకు సంబంధించిన వీడియోలు, వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి వీడియోస్ అన్నిటినీ కూడా పోస్ట్ చేసి ఉంటుంది. ఆ వీడియోస్ ని పోలీస్ చీఫ్ కూడా చూసి ఉంటాడు. ఆ సమయంలోనే మోహన్ కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుసుకుంటారు. అదే సమయంలో గణేశన్ ఆ మోహన్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి తన ల్యాప్టాప్ లో లైవ్ గా మోహన్ ని చూస్తూ ఉంటాడు. ఒక పోలీస్ గ్యాంగ్ మోహన్ ఉన్న స్పాట్ కి వెళుతూ ఉంటారు. పోలీసులకి విషయం తెలిస్తే మోహన్ ని అరెస్ట్ చేస్తారు అని మోహన్ తనకి తానుగా ఒక పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని చనిపోతాడు. అదే టైం కి పోలీస్ టీం మోహన్ ఉన్న స్పాట్ కి వెళ్లి చూసినప్పటికే మోహన్ చనిపోయాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత అందరూ ఎమ్మెల్యే కొడుకు కోసం ఆ ఇంటి నిండా చెక్ చేస్తారు, కానీ ఆ అబ్బాయిని మోహన్ ఎక్కడో దాచిపెట్టేసి ఉంటాడు. ఆ తర్వాత గణేశన్ వెంటనే మోహన్ ల్యాప్టాప్ లోని ఇన్ఫర్మేషన్ ని హ్యాక్ చేసినప్పుడు మోహన్ 2 స్పీకర్స్ ని అలాగే 2 పాయిజనస్ గ్యాస్ సిలిండర్స్ ని ఆర్డర్ చేసినట్లుగా తెలుస్తుంది. అప్పుడు గణేశన్ కి మోహన్ కూతురు ఎలా అయితే పాయిజనస్ గ్యాస్ పీలుస్తూ చనిపోయిందో కూడా ఆ పాయిజనస్ గ్యాస్ పీల్స్తూ చనిపోవాలి అనుకుంటున్నాడు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత గణేశన్ వెంటనే మోహన్ క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తాడు. అప్పుడు గణేశన్ కి మోహన్ ఒక థియేటర్ ని కొన్నట్టుగా, ఆ థియేటర్ ని రెనోవేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా తెలుసుకున్న గణేశన్ మోహన్ ఆ 2 స్పీకర్స్ ని తను కొన్న థియేటర్ లో రిపేర్ చేయడం కోసం కొని ఉండవచ్చు, మరి ఆ పాయిజనస్ సిలిండర్స్ ను మాత్రం ఖచ్చితంగా అయాన్ని చంపడం కోసమే కొని ఉంటాడు. వీటన్నిటిని బేస్ చేసుకుని చూస్తే ఆ మోహన్ ఖచ్చితంగా అయాన్ని ఆ థియేటర్ లోనే ఎక్కడో బంధించి ఉంటాడు అని అర్థం చేసుకుని వెంటనే పోలీస్ చీఫ్ ని కలిసి, సార్ ఆ మోహన్ అయాన్ని ఖచ్చితంగా థియేటర్ లో దాచి ఉంటాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ గణేశన్ ని చూసి నువ్వంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటాడు. దానికి గణేశన్, సార్ నేను ఒక హ్యాకర్ ని, నేను ఆ మోహన్ ల్యాప్టాప్ లోని డీటెయిల్స్ ని బట్టి మీకు ఈ సమాచారం ఇస్తున్నాను అని చెప్తాడు. దాంతో చీఫ్ వెంటనే ఒక పోలీస్ టీమ్ ని ఆ థియేటర్ దగ్గరికి పంపిస్తాడు. మరోపక్క అయాన్ అప్పుడే స్పృహలోకి వచ్చి పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. తనని ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్ లో బంధించి ఉంటారు. అక్కడ ఒక టీవీతో పాటు ఒక డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అదే సమయంలో ఆటోమేటిక్ గా ఒక జూమ్ కాల్ మోహన్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ మోహన్ ల్యాప్టాప్ గణేశన్ దగ్గర ఉండడంతో గణేశన్ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేస్తాడు. అయాన్ ఏడిస్తూ నేను ఎక్కడ ఉన్నాను, నాకేం జరుగుతుంది అంటూ గట్టిగా అరుస్తాడు. దానికి గణేశన్ వెంటనే అయాన్ తో, నువ్వేమీ భయపడకు, నీ బర్త్డే రోజు ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేశాం, త్వరలోనే మేము నీ దగ్గరికి వస్తున్నాము అని అంటాడు. అదే సమయంలో ఆ జూమ్ కాల్ కట్ అవుతుంది. అదే సమయంలో గణేశన్ వెంటనే పోలీస్ చీఫ్ ని చూసి, సార్ నాకు ఈ మోహన్ ల్యాప్టాప్ కావాలి అని అంటాడు. దానికి అక్కడే ఉన్న ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ పోలీస్ చీఫ్ ని చూసి, సార్ ఇది తనకి ఎలా ఇవ్వగలం, మన పాస్వర్డ్లన్నీ తనకి ఎలా చెప్పగలం అని అంటుంది. దానికి పోలీస్ చీఫ్ వెంటనే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి, ఈ టైంలో నీ ఈగోని ఇక్కడికి తీసుకురావద్దు, నువ్వు చెప్పలేని వాటిని తను కనిపెడుతున్నాడు, ఇద్దరూ కలిసి పని చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత గణేశన్ తనకు జూమ్ వీడియో కాల్ కనెక్ట్ అయిన ఆ అడ్రస్ ని కనిపెడతాడు. సేమ్ అదే అడ్రస్ కి 3 స్విగ్గీ ఆర్డర్లకు కూడా డెలివరీ అయినట్లుగా తెలుసుకుంటాడు. వెంటనే ఆ స్విగ్గీ ఆర్డర్స్ పంపించిన రెస్టారెంట్ ఆధారాలు కూడా కనుక్కుంటాడు. కానీ కస్టమర్ కి ఎవరు సప్లై చేశారు అనే విషయం మాత్రం తనకు తెలిసి ఉండదు. దాంతో వెంటనే ఒక టీం ని ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయమని చెప్తాడు. మరోపక్క కొంతమంది పోలీసులు థియేటర్ దగ్గరికి వెళ్లి వెతకగా అక్కడ వాళ్ళకి ఆ చిన్న బాబు అయాన్ కనిపించడు. అదే సమయంలో గణేశన్ వెంటనే ఆ మోహన్ అకౌంట్ డీటెయిల్స్ ని కూడా చెక్ చేసినప్పుడు మోహన్ నుంచి తామాక్షన్ అనే వ్యక్తికి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా తెలుస్తుంది. అప్పుడు గణేశన్, అంటే ఖచ్చితంగా థియేటర్ లో బాబు లేకపోతే ఈ మోహన్ ఆ అయాన్ బాబుని తామాక్షన్ ఇంట్లోనే దాచి ఉంటాడేమో అనుకుని ఆ తామాక్షన్ ఇంటి అడ్రస్ ని కూడా కనుక్కుంటాడు. అదే టైంలో జూమ్ వీడియో కాల్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఆ వీడియోలో అయాన్ ఊపిరాడక చాలా సతమతం అవుతూ ఇబ్బంది పడుతూ డాడీ ప్లీజ్ నన్ను కాపాడండి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పటికే ఆ మోహన్ చెప్పిన 12 గంటల సమయం కూడా అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత గణేశన్ వెంటనే ఇంతకు ముందు ఏ రెస్టారెంట్ నుంచి అయితే స్విగ్గీ 3 ఆర్డర్స్ ఆ జూమ్ కాల్ కనెక్ట్ అయిన అడ్రస్ కి వెళ్ళాయో ఆ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసినప్పుడు అక్కడ మోహన్ కనిపిస్తాడు. మోహన్ చేతికి టాటూ కూడా ఉంటుంది. అదే విధంగా మోహన్ అక్కడ ఒక వ్యక్తిని కలిసి ఉండడం చూసి వెంటనే గణేశన్ కారు బుక్ చేసుకుని ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి రెస్టారెంట్ ఓనర్ ని ఆ మోహన్ గురించి, మోహన్ ఎవరిని కలిశాడో ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తాడు. దానికి ఆ రెస్టారెంట్ ఓనర్ గణేశన్ ని చూసి, సార్ మోహన్ తామాక్షన్ అనే వ్యక్తిని కలిశాడు, ఈ మోహన్ మరియు
తామాక్షన్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్తాడు. దాంతో గణేషన్ వెంటనే ఆ తామాక్షన్ డీటెయిల్స్ ని కూడా కలెక్ట్ చేస్తాడు. తామాక్షన్ ఒక సౌండ్ ఇంజనీర్ అని తెలుస్తుంది. దాంతో గణేషన్ ఈ తామాక్షన్ ని కలిసి ఆ మోహన్ గురించి డీటెయిల్స్ కనుక్కుందాము అనుకుని వెంటనే ఆ తామాక్షన్ కి కాల్ చేస్తాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో గణేషన్ వెంటనే ఆ తామాక్షన్ అసిస్టెంట్ కి కాల్ చేసి తామాక్షన్ ఎక్కడ ఉన్నాడో అని అనగా దానికి ఆ అసిస్టెంట్ మాట్లాడుతూ తామాక్షన్ ఢిల్లీకి వెళ్ళాడు అని అంటాడు. దాంతో గణేషన్ వెంటనే ఆ తామాక్షన్ అసిస్టెంట్ తో లాస్ట్ గా తామాక్షన్ ఎక్కడ వర్క్ చేశాడో అని అడుగుతాడు. దానికి ఆ అసిస్టెంట్ మాట్లాడుతూ సార్ లాస్ట్ గా అంటే మేము కల్లూరులో ఒక న్యూ ఇన్ఫో పార్క్ ఓపెన్ చేశాం. ఆ కంపెనీకి కూడా తామాక్షన్ సారే వర్క్ చేశాడు అని చెప్తాడు. దాంతో గణేషన్ వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తను వచ్చిన క్యాబ్ లోనే ఆ లొకేషన్ కి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి చూడగా తామాక్షన్ వర్క్ చేసిన రూమ్ అస్సలు ఓపెన్ అవ్వదు. దానికి ఫేస్ లాక్ పెట్టి ఉంటుంది. అప్పటికే ఆ మోహన్ చెప్పిన 12 గంటల్లో ఇంకా 3 మినిట్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. లోపల అయాన్ బాబు స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటాడు. తన తలలో బ్లీడింగ్ కూడా వస్తూ ఉంటుంది. 3 మినిట్స్ లో తనని కాపాడలేకపోతే తను నిజంగానే చనిపోయే స్థితిలో ఉంటాడు. దాంతో గణేషన్ వెంటనే ఆ ఫేస్ లాక్ ని అన్లాక్ చేయడం కోసం హ్యాక్ చేసి ఆ లాక్ కి తన ఫేస్ ని పాస్వర్డ్ గా రీసెట్ చేసి ఆ తర్వాత అతి కష్టం మీద గణేషన్ లేచి నిలబడి తన ఫేస్ ని ఆ లాక్ కి చూపిస్తాడు. అప్పుడు ఆ లాక్ ఓపెన్ అవుతుంది. వెంటనే అయాన్ బాబుని బయటికి తీసుకుని వచ్చి తన మీద పడుకోబెట్టి తట్టి లేపగా అప్పుడు అయాన్ స్పృహ తీసుకుంటాడు. దాంతో తనను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేపిస్తాడు. ఈ విధంగా గణేషన్ ఒక హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ తన తెలివిని ఉపయోగించి అయాన్ బాబుని కాపాడుతాడు. మరోపక్క నిధి గణేషన్ రాసిన ఆ స్టోరీని పబ్లిష్ చేయడం కోసం ఒక ఇన్వెస్టర్ ని కలుస్తుంది. ఆ ఇన్వెస్టర్ ఆ బుక్ ని పబ్లిష్ చేయడంలో మనీ ఇన్వెస్ట్ చేస్తాడు. దాంతో ఫైనల్ గా గణేషన్ రాసిన స్టోరీ కూడా పబ్లిష్ అవుతుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అచ్చం ఈ మూవీ లాగానే 1954లోనే గ్రేట్ డైరెక్టర్ హిచ్కాక్ గారు రేర్ విండో అనే ఒక థ్రిల్లర్ మూవీని తీశారు. ఆ మూవీ అయితే ఈ మూవీ కంటే ఇంకా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.